సో గేమ్ చేంజర్ నుంచి థర్డ్ సింగిల్ నాన్న హైరానా సాంగ్ వచ్చిందనమాట. ఈ సాంగ్ విన్న తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఇంత మంచి సాంగ్ ఇంతసేపు ఎందుకు రిలీజ్ చేయలేరా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఫైనల్లీ గేమ్ చేంజర్ నుంచి ఒక మంచి సాంగ్ వచ్చింది. ఐ రియలీ లైక్డ్ ఇట్. చాలా బాగుంది అనిపించింది అనమాట. నాకు ఫస్ట్ టైం గేమ్ చేంజర్ నుంచి ఈ సాంగ్ లిటరల్ గా ఒక శంకర్ సాంగ్ లెక్క కనిపించింది అనమాట. ఇప్పటివరకు వచ్చిన జరగండి అండ్ రామచ్చ స్కేల్ వైజ్ గా శంకర్ గారు లెక్క కనిపించినా గానీ ఏదో వెలతి కనబడదు అనమాట. ఈ సాంగ్ వెలతిని తీర్చిందని చెప్పాలి నిజంగా. ముఖ్యంగా ఇన్ఫ్రారెడ్ కెమెరాతో వాళ్ళు కొన్ని డిఫరెంట్ థింగ్స్ ట్రై చేశారు ఈ పర్టికులర్ సాంగ్ లో. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో నాకు తెలియక అడుగుతున్నా, దీంట్లో ఎంతవరకు వాళ్ళు ఇన్ఫ్రారెడ్ తోటి చేశారో నాకు అర్థం కాలేదు అనమాట. ఎందుకంటే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కియారా అడ్వాణి గారి కాస్ట్యూమ్ రెడ్ కలర్ లో ఉంటది అనమాట, తర్వాత బ్లాక్ అవుతుంది. అండ్ ఆల్సో ఎప్పుడైతే వీళ్ళు ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడారో ఒకేసారి ఆ కాస్ట్యూమ్ బ్లూ కలర్ అయిపోయింది అనమాట. అది కెమెరా వల్ల అయిందా లేకపోతే వీళ్ళు కాస్ట్యూమ్స్ అండ్ రామ్ చరణ్ గారు అండ్ ఆల్సో కియారా అద్వానీ గారు వాళ్ళిద్దరూ ఇన్ఫ్రారెడ్ కాకుండా తీసారో నాకు తెలియదు, కానీ అది మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంకొక షాట్ లో మనకు చూపిస్తారనమాట ఇన్ఫ్రారెడ్ తో వీళ్ళ బాడీ కలర్స్ అన్ని మారిపోయినట్టు. దీనిలో మాత్రం నార్మల్ ఉంది. అది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఈ సాంగ్ రిలీజ్ కాక ముందు కూడా శంకర్ గారు చెప్పింది ఏంటంటే లవ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ లోకం అంతా మారిపోతా ఉంటది అనమాట. ఇన్ఫ్రారెడ్ యూజ్ చేయడం వల్ల ఆ లవ్ లో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ని చూపిద్దామని ట్రై చేశారనమాట. కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ టోటల్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా మారిపోయినట్టు చూపిద్దాం అని చెప్పేసి అన్నారు. కొన్ని షార్ట్స్ చాలా చాలా బాగా అనిపించినాయి దాంట్లో. సాంగ్ అయితే మాత్రం వాళ్ళు మొన్న ప్రోమో రిలీజ్ చేసినప్పటి నుంచి నాకు బాగా ఎక్కేసింది. ముఖ్యంగా మై ఫేవరెట్ సింగర్ శ్రేయా ఘోషాల్ అండ్ ఆల్సో కార్తిక్ గారు చాలా చాలా ఇష్టం వాళ్ళిద్దరు కాంబినేషన్. నాకు ఇప్పటి వరకు చాలా గట్టిగా ఎక్కేసిన సాంగ్ ప్రియమిథునం. దాని తర్వాత ఈ సాంగ్ అని చెప్పొచ్చేమో నాకైతే మాత్రం అనిపిస్తుంది. మళ్ళీ వినాలి. లాస్ట్ కి ఒక శంకర్ లెవెల్ సాంగ్ అయితే వచ్చింది అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది అనమాట. ఒక జస్ట్ స్కేల్ అనే కాకుండా చాలా రకాలుగా శంకర్ గారి సాంగ్ కనిపించింది అనమాట. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ గానీ రామ్ చరణ్ గారి లుక్స్ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా పోనీ టైల్ కొన్ని షార్ట్స్ చూస్తుంటే మాత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుకొచ్చింది నాకైతే మాత్రం. మరి లేపుతున్నా అనుకోకండి, నాకైతే మాత్రం గేమ్ చేంజర్ మీద ఉన్న టీజర్ అండ్ ఈ సాంగ్ మంచి వైబ్స్ క్రియేట్ చేసినట్టు అనిపించింది అనమాట. ఇదంతా బాగానే ఉంది, కానీ నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కట్టు సాంగ్స్ అనేవి నాకు కొంచెం చిరాకు లేపిస్తున్నాయి మధ్యలో సినిమాలో. స్టోరీని ఆపేసి సాంగ్ వస్తే మాత్రం ఎందుకు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్లాంటి ఈ సినిమాలు ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా డోప్ అనే సాంగ్ ఒకటి వస్తుంది, అది స్కేల్ కూడా చాలా పెద్దగా ఉందని తెలుస్తుంది మనకి. అట్లాంటివి ఎన్నిసార్లు ఆపుతాయా సినిమాని అనే ఫీలింగ్ లో ఉన్నా నేనైతే మాత్రం. సినిమా వాటిని అకామిడేటింగ్ గా ఉంటే ఓకే, కాకపోతే జస్ట్ స్టోరీని ఆపేసి కొంచెం రిలాక్స్ గా అని చెప్పేసి సాంగ్ వదిలేస్తే మాత్రం నాకైతే మాత్రం అది వర్కౌట్ కాదన్నట్టు. బట్ స్టిల్ నాకైతే మాత్రం ఈ సాంగ్ చాలా చాలా బాగా నచ్చింది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ డోప్ సాంగ్. అండ్ ఆల్సో సినిమా 10th నాడు వచ్చేస్తుంది జనవరి. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు నానా హైరానా సాంగ్ అయిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా బాబు ఫైనల్లీ ఒక మంచి సాంగ్ రా బాబు. సో మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం 50,000 దాటేసిద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.